నెల్లూరు పట్టణ ప్రజలకి అందరికీ మొహరం శుభాకాంక్షలు. ఇక్కడ మన నెల్లూరు పట్టణంలో ఈ మొహరం పండగ సందర్భంగా ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు, కట్టుదిట్టంగా చేశారు. సో మన పోలీసు వాళ్ళు కూడా దాదాపు 5,000 మందికి పైగా ఇక్కడ డ్యూటీస్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఈ పండగకి ఇక్కడ వచ్చి ఇక్కడ దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. మేము లాస్ట్ ఇయర్ వచ్చాము, మా మొక్కులు నెరవేరాయి. ఈ ఇయర్ మళ్ళీ వచ్చాము, మా మొక్కులు తీర్చుకుంటున్నాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ मच। दरगाह में हमारे खलेरे सास आको थे, हमारे रिलेटिव्स, तो उन्होंने बोले यहाँ आए तो हमारी मुराद पूरी होती है घर को, उसके वास्ते हमें हमारे बच्चे के वास्ते मन्नत मांगने आको। हम यहाँ के बारे में बहुत ज़्यादा सुने हैं, इसीलिए हम अपनी बहन की शादी के लिए आए हैं। यहाँ जो भी आते हैं उनके मुरादें पूरी हो जाते हैं। सो वी हैव केम हियर। థ్యాంక్ యూ। 12 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మాకు ఇక్కడ బాగా నమ్మకమే. మేము వచ్చి ఇక్కడ పిల్లల కోసం చదువు రొట్టె, వ్యాపారం రొట్టె అన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ మేము వస్తూనే ఉంటాము. అక్కడ నుంచి వచ్చాము మేము. ఆరోగ్యం రొట్టె కోసం, సంపాదన రొట్టె మాకు ఎప్పుడు నమ్మకం కుదిరింది. అక్కడ నుంచి ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. ఇలాగే జనాలు చూస్తుంటే అతి భారీగా అన్ని రాష్ట్రాల నుంచి ఈరోజు కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ అన్ని రాష్ట్రాల నుంచి జనాలు నెల్లూరులో ఇంత పవిత్రమైన పండగ రొట్టెల పండగకి తరలి వస్తే ఎంతో మాకు అదృష్టం ఏంటంటే ఒక కమిటీ సభ్యులుగా ఈరోజు వీళ్ళందరికీ సేవ చేసే భాగ్యం కలిగింది. ముఖ్యంగా ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ, ఆ పక్క ఘాటు దగ్గర కానీ, పార్కింగ్ దగ్గర కానీ, ఇక్కడ రొట్టెల పండగ దగ్గర దర్గా లోపల వెళ్ళే దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా కమిటీ సభ్యులు కానీ అందరినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే వచ్చిన ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా ప్రతి ఒక్కరికి ఇమ్మీడియట్లీగా స్పందించి వాళ్ళకి చేయాల్సింది సదుపాయం చేస్తూ ఉన్నాం. అలాగే ఇంత పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మంత్రి నారాయణ గారు కానీ, రానం రామరెడ్డి గారు కానీ కూడా వచ్చి ప్రవేశించి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్నట్టు ఈ భక్తులకి ఎటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకా రేపు ఎల్లుండి ఇంకా 21వ తారీఖు దాకా ఉంటుంది. దానికి ప్రకారంగా అన్నీ కూడా కార్యాచరణలు కానీ సిద్ధం చేశారు. ఈరోజు రాత్రి గంధోత్సవం జరుగుతుంది. రేపు రాత్రి గంధోత్సవం జరుగుతుంది. అలాగే భక్తులకి ప్రతి ఒక్కటి వాటర్ కానీ, చిన్నవి కానీ, బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, శానిటైజ్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా దగ్గరుండి పరీక్షించి అన్నీ కూడా అందుబాటులో చేస్తున్నాం. बारा शहीद का बहुत बड़ा करम है, बहुत अच्छे लोग हैं यहाँ के। पुलिस प्रशासन यहाँ का जो है बहुत अच्छा है और हर किसी की मदद करते हैं। साफ़ सफाई क्लीन में बहुत अच्छा है। यहाँ की दरगाह में आके हमको बहुत सुकून मिलता है और यहाँ की पब्लिक और आम जनता बहुत अच्छी है। भले ही हमको यहाँ की लैंग्वेज समझ में नहीं आती है, फिर भी वो इशारे से हमको बताते, समझाते हैं, हमारी मदद करते हैं। हमको यहाँ बहुत अच्छा लगता है और हम यहाँ हर साल आते हैं पूरी फैमिली के साथ। यहाँ का अरेंजमेंट तो बहुत अच्छा लगता है हमारे को, बहुत अच्छा अरेंजमेंट है। सबसे अच्छा ये लगता है कि पुलिस हमारे लैंग्वेज से अलग है, विपरीत है, फिर भी हमारे को वो समझती है, बताती है, समझाती है। पुलिस का मुझे बहुत अच्छा लगता है यहाँ के एकदम बहुत ही, अब क्या बताए, बहुत अच्छा लगता है। बस पुलिस जो है प्रोटेक्शन हमारे को बहुत अच्छे से करती है, सहयोग बहुत अच्छे से करती है, गुस्सा नहीं करती है। వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.